జూలై 21, 22, 23 తేదీలు మనందరికీ గర్వకారణమైన రోజులు. ఈ సందర్భంగా 2007 బ్యాచ్ విద్యుత్ ఉద్యోగులు విజయవంతంగా 19 సంవత్సరాల సేవను పూర్తి చేసుకొని 20వ సేవా సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిరస్మరణీయ సందర్భంలో 2007 సంవత్సరం బ్యాచ్ విద్యుత్ ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీ సేవాభావం, అంకిత భావం మరింత ఉన్నత విజయాలకు దారితీయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మిట్టపల్లి రాజేంద్ర ప్రసాద్, దర్శనాల రవీందర్ మహేందర్ రెడ్డి, సుతారి రవీందర్, శ్యామయ్య మరియు ఉమ్మడి జిల్లా 2007 మిత్రులు. 2007 బ్యాచ్ విద్యుత్ ఉద్యోగుల కుటుంబం. వీడియో వీడియో యో ఫోటో సినా ఫోటో తీస్తున్నా నేను పంపితది అందరికి ఒక్క నిమిషం వీడియో తీసుకుంటాను. నెక్స్ట్ పెద్దపల్లిలో వెళదామని చెప్తుందిలో చెడి చేసినాం. చెడి చేస్తే ఉండు అలాగే చెప్తే సరే మంచిదన్నా తప్పకుండా అంటే డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేస్తే హైదరాబాద్ అయినా ఇప్పుడు చెప్పుకుంటూ అన్నా కొంచెం మన ఇలా కలిసి నా పేరు పర్సన్ నర్సే, నేను లైట్స్ పెడతాను. నా పేరు కాలరెడ్డి, నేను గుడి సెక్షన్ మధుబాబు. నర్సలపల్లి అంతకుముందు ఒక సాయం చేసుకున్నాం. అంతేనా కదా? కొందరు 4 వేలు, కొందరు 3,000 వేలు కట్టుకున్నాం. అప్పుడు ఇప్పుడు అందరం కలిసికట్టుగా పెద్దపల్లి ఉంటే కూడా పెద్దపల్లి ఉంటే నువ్వు శివపల్లి పని వస్తే కనిపించినప్పుడు చుక్కరావన్న వస్తు చేసినంత వ్యవస్థ ఎవరు చేయలేదు. నిజం చెప్తాను, ప్రతి ఒక్క వ్యవస్థ ఎవరికి తెలియదు. నిజం చెప్తాను. ఫస్ట్కి హుజరాబాద్ మిత్రులు రండి. ఫస్ట్ యో నాని అక్కడ
సింగిల్ గా వాడతారని మా ప్రెసిడెంట్ కంప్లీట్ అయిపోయినాక ఒక్కసారి మాట్లాడరా ముసలాళ్ళకి ఎంత కలర్ వేసుకుంటుంది వయసు అంటే మరి స్విమ్మింగ్ పూల్ ముసలాళ్ళే రావాల మంచి అచ్చింది గీత అంటే అది మన నౌకర్ లెక్క ఇట్లా టైమింగ్ వేయాలి ఇది కరెక్ట్ ఇద్దరు మంచి గట్టి ఉండాలి అరే హీరో లెక్క నీకేందా ఏది కెమెరా ఏడుంది తిప్పదన్నా బాగా ఏడు కలర్ అన్న ఇటు చూడే సూపర్ ఉందా నేను రాలేదు జమీల్ కూడా వస్తాడు ఎగురు దుంకాకు చేస్తున్నా ఓకే అలిసిపోయిన మసిల్స్ కు జోష్ ఇస్తాయి హైడ్రాఫేట్ మసిల్ ఆన్ అలసిట కాన్ మనమే నువ్వు ఆగు 10 నిమిషాల హెలికాప్టర్ వాళ్ళకు కలర్ వచ్చుడా మనకు ఎంత పని చేసినా కదా ఓకే అన్నగారు రవాణా రారా మనలో బ్యాచ్ ఇంకుంటారు ఎవరన్నా ఇంకా మౌనాన్ని ఉన్నారు ఇప్పుడు తెలుసా ఈ సీరియల్ కూడా అన్నయ్య ఇది గాయ రవాణా మనపేస్తుంది జై 2011 బ్యాచ్ 2007 బ్యాచ్ ఈనాటి
కార్యక్రమానికి విచ్చేసిన 2000 బ్యాచ్ మిత్రులందరికీ నమస్కారాలు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడి ఈ 2000 బ్యాచ్ ఎంతో గొప్ప గౌరవంతో ఈరోజు ఉమ్మడి జిల్లా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవడం మాకెంతో చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు అనుకోకుండా అంటే మేమందరం కలిసి జాబ్ వచ్చినప్పుడు కలిసాము. జాబ్ రాకముందు మేమంతా ఆపరేటర్లు చేసుకుంటూ వాకీ టక్కులలో మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ ఉన్నాము. అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మా కష్టాన్ని చూసి ఆ రోజు మాకు 7,114 పోస్టులు మాకు శాంక్షన్ ఇచ్చినాయి. ఆ రోజు కలిసాము. దాని తర్వాత మాకు జాబులు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో పక్షులాగా ఎక్కడెక్కడ ఉన్నాము. సరే ఇన్ని సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు ఈ రోజు కంప్లీట్ అయ్యి 20 సంవత్సరాలకి అడుగుపెడుతున్నాము. మేమందరం కలవాలని ఒక చిన్న కోరికతోనే అనుకున్నాము. మా మిత్రులు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళకి అందరం ఒక అనుకున్నాం, ప్రోగ్రామ్ అనుకున్నాం, 20-30 అనుకున్నాం. ఈరోజు 80-89-100 దాకా ఆల్మోస్ట్ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే ముందుకు సాగాలి మా 2007 బ్యాచ్ అని. అలాగే సంవత్సరానికి ఒకసారి కలవాలని చెప్పేసి అనుకుంటున్నాము. మా సంస్థకు మేము వచ్చాక చాలా బలం చేకూర్చామన్న విషయాన్ని మాకు తెలుసు. అలాగే మా యాజమాన్యానికి కూడా తెలుసు. మేము రాకముందున్న సమస్యలు కానీ, మేము వచ్చినాక కలెక్షన్ కానీ, అలా అప్పుడు స్టకప్ మీటర్లు కానీ అవన్నీ ఎన్నో ఉండే. మేము వచ్చాక దాన్ని వచ్చింది. అలాగే 5 మోటార్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి చాలా కష్టాలు ఎలా తీసాం. ఈరోజు వచ్చిన బ్యాచ్కి ఆ కష్టాలు తెలుసో తెలియదో అనే విషయం మా మిత్రులందరికీ తెలుసు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నా పేరు దర్శనాల రవీందర్. నేను విద్యుత్ శాఖలో 2007 సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. 2007 నుంచి ఇప్పటి వరకు 19 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మిత్రులందరితో కలిసి ఒకటి మీటింగ్ అన్నది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ తరపున 2007 బ్యాచ్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి సమావేశాలు ఇక ముందు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మిత్రులందరికీ తెలియజేసేది ఒకటే, సంస్థ బాగా చేంజ్ అవుతుంది. దానికి అనుగుణంగా మనం చేంజ్ అయ్యి మన భద్రత పాటించుకుంటూ మన తోటి వారి భద్రత పాటిస్తూ ఎలాంటి ఆపదలు అపాయాలు జరగకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 2007 మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 2007 బ్యాచ్ ఒక్క మెసేజ్తోని ఈరోజు ఈ 20 ఇయర్స్ సెలబ్రేషన్కు వచ్చేసిన నా ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఇలాంటి మూటి ఖచ్చితంగా ఉండాలి. మన సంస్థ కోసం మన గౌరవ CMD గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఫస్ట్ 2007 బ్యాచ్ మనం అందరం ముందుండి అందరికీ ఆదర్శంగా ఉండి మన కంపెనీ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ వీళ్ళందరికీ సలహాలు ఇచ్చుకుంటూ ఈ ఒక మీటింగ్లో అందరికీ మన సంస్థ కోసం మన సంస్థ ఎంత డెవలప్ చేస్తే మన సంస్థ బాగా బాగుపడుతుంది. కాబట్టి మనం అందరికీ ఒక్కతాటిగా ఉండి మనం అందరికీ అవగాహన నేర్పుకుంటూ మన 2007 బ్యాచ్ అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము ముందుండి వీళ్ళందరికీ మేము మీటింగ్ పెట్టుకొని ఈరోజు మన సంస్థను పెద్ద మొత్తంలో కాపాడి మన గౌరవ CMD గారు ఏ రకంగా అయితే అనుకుంటుండో ఎలాంటి మంచి యాగెంట్లు కాకుండా ఇవన్నిటిని మేము ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఎర్త్ లేకుండా, టోపీ లేకుండా, ఎలాంటి పని చేయకుండా, ఇండక్షన్ టెస్టర్ లేకుండా ఖచ్చితంగా అందరూ లైన్మెన్లు కాబట్టి మా 2007 బ్యాచ్ లైన్మెన్స్ కాబట్టి కింద వాళ్ళను ఖచ్చితంగా జేఎల్ఎంలను ఖచ్చితంగా దగ్గరుండి మంచి పని చేయించుకుంటూ మన సంస్థను ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ మేము సలహా ఇచ్చడం జరిగింది. దీనికి అందరికీ మా బ్యాచ్ అందరికీ ఒక్కసారి వచ్చినందుకు మన సంస్థకు బాగుపడే అవకాశాలు మనం మాట్లాడుకున్నందుకు డిస్కస్ చేసినందుకు మాకు బాగా కృతజ్ఞతగా భావిస్తూ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు 2007 బ్యాచ్ ప్రత్యేకమైనటువంటి బ్యాచ్. ఇది రాష్ట్రంలో 7,114 పోస్టులని సాధించిన బ్యాచ్ ఏదైనా ఉందంటే ఒక 2007 బ్యాచే. అట్లనే మేము వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ కానీ
ప్రజలకు కానీ ఎంతో సేవలు మెరుగు చేశాం. కానీ మేము అనుకున్నంతగా మాకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని కానీ లేదా మేనేజ్మెంట్ కానీ మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఇప్పుడు మేము అందరం ఈపీఎఫ్ వాళ్ళమే ఉన్నాము. కంపల్సరీ ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ మమ్మల్ని జీపీఎఫ్గా పరిగణించాలనుకుంటున్నాము. మా మిత్రులు కొంతమంది దిగిపోయి ఈరోజు ఈపీఎఫ్ హోల్డర్స్ కూలీనాలు చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళు ఎలాంటి మెడికల్ బెనిఫిట్స్ కూడా లేవు. కాబట్టి మేము ఈ సమావేశం ద్వారా మేము ప్రభుత్వాన్ని కానీ లేదా మా మేనేజ్మెంట్ కానీ కనీసము ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మా డిమాండ్లలో ఒకటి ప్రత్యేకమైన డిమాండ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్. అట్లనే ఈపీఎఫ్ హోల్డర్స్కి కంపల్సరీ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మా కుటుంబంలో వెలుగు నింపిన రోజు 2007 గొప్ప దినం మాది. అలాగే ఎన్పిడిసిఎల్ చరిత్రలో అంటే విద్యార్థి దశలో వివిధ హోదాలలో ఎక్కడెక్కడో ఉండి ఒక 10th బ్యాచ్ కానీ ఇంటర్మీడియట్ బ్యాచ్ కానీ అలాంటి బ్యాచ్లు ఈ మధ్యలో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకుంటూ అందరు కలుసుకోవడం జరుగుతుంది. కానీ ఉద్యోగులలో కూడా ఇలాంటి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎందుకు ఉండద్దు? మన సాధక బాధకాలు అంటే ఉద్యోగాలలో ఉన్న ఒకరికొకరికి పరిచయాలు అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా గ్యాప్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో 2007 బ్యాచ్ మిత్రులందరూ ఏకతాటిపై వచ్చి ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. అలాగే ఇంతకుముందుకు మా మిత్రులు చెప్పినట్టు మాది ప్రధానమైన డిమాండు యాజమాన్యాలను కానీ ప్రభుత్వాన్ని కానీ మాకు ఒకటే డిమాండు. ఇంతకుముందు గతంలో 2004 వరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనే స్ట్రగుల్ జరుగుతుంది. అలాగే మమ్మల్ని కూడా అంటే 20 ఏళ్ళు అయితే మేము సంస్థకి ఎంతో సేవలు చేసినాము. యాక్చువల్గా మా బ్యాచ్ వచ్చినప్పటి నుండే ట్రాన్స్ఫార్మర్ ఇంప్లిమెంట్ కానీ రెవెన్యూ కలెక్షన్ కానీ వగేరా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా వర్క్ జరిగినాయి. అందుకే మాది కూడా ప్రధానమైన డిమాండ్ 2024 వాళ్ళతో పాటుగా మాకు కూడా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కల్పించాలని మేము కోరుచున్నాము. అందరికీ ధన్యవాదాలు మిత్రుల. మాట్లాడనా? ఈరోజు 2007 బ్యాచ్ మేమందరము కలుసుకోవడము చాలా మంచి విశేషం. ఇది మాకు ఒకటి డిమాండ్ ఏంటంటే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అది మాకు ఒకటి ప్రభుత్వము యాజమాన్యము సిఎండి సార్కు కోరుకునేది మేము ఒకటే డిమాండు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుందని. జై 2007 బ్యాచ్, జై 2007 బ్యాచ్. ఎందుకంటే 2000 అనగానే ఒక 9 అనేది ఏర్పడుతుంది. ఒక లక్కీ నెంబర్ కోసం లక్షలు ఖర్చు పెట్టేటువంటిది 9 నెంబర్. అలా మా అదృష్టం ఏంటంటే రాజశేఖర్ అన్నం పెట్టాడు ఒక సంతకంతో సీఎం ఉన్నప్పుడు. కానీ 7,114 మంది భవిష్యత్తులో కుటుంబాలలో వెలుగు నింపినటువంటి మహానీయుడు. చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి మా కుటుంబాలలో వెలుగు నింపారు. బంగారు భవిష్యత్తుకు మేము పునాది అయినాం. 2007 బ్యాచ్ రాగానే కలెక్షన్ ఇంప్రూవ్మెంటు, ట్రాన్స్ఫర్ ఇంప్రూవ్మెంటు, సంస్థలో ఒక మెంబర్స్ పెరిగి చాలా అంటే ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి విద్యుత్ ఉద్యోగులు. ఈరోజు మన దాంట్లో కొంతమంది యాక్సిడెంట్ అయ్యి కరెంటు ప్రాబ్లం వల్ల సేఫ్టీ ప్రికాషన్స్ లేక అవగాహన లేక కొంతమందికి స్టార్టింగ్ ట్రైనింగ్ ఇవ్వక కొంతమంది చనిపోయారు. కానీ వాళ్ళు లేని లోటు మనకు కనబడుతుంది. మనం ఉన్నాం కాబట్టి ఇంకా మన అదృష్టం. అంటే మనం సేఫ్టీగా ఇప్పటికి కూడా సేఫ్టీగా వండుకుంటూ మన కింద పిల్లల్ని కూడా సేఫ్టీకి పాటించుకుంటూ వాళ్ళకి సజెషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గరలో ఉండి కంపల్సరీ ఎంబడి ఉండి పని చేయించాలి. ఈ సంస్థకు తోడ్పడాలి. మన మిత్రులు అన్నట్టు మనకి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది కంపల్సరీ ఒకటి తెర మీదకి రావాలి. మేము కూడా అంటే అన్యాయం చేశాము. మా ద్వారానే సంస్థ డెవలప్ అయింది, మా ద్వారానే ఇంప్రూవ్మెంట్ అయింది, మా ద్వారానే టీం పెరిగింది ఎన్పీటీసీలకి. కాబట్టి ఇదొకటి ఆలోచించాలి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి, మా కడుపులు కూడా కొట్టకండి సార్. మీరు ఈ హెల్త్ కూడా మేము రిటైర్డ్ అయిన తర్వాత మా చిప్ప పట్టుకొని ఆడుకునేటువంటి పరిస్థితి, కూలీనాలు చేసుకున్నటువంటి పరిస్థితి పేపర్లలో ఎన్నో చూస్తున్నాము. బాధపడుతున్నారు. వాళ్ళ బెనిఫిట్స్ కూడా టైంకి రావట్లేదు. రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ తొందరగా ఇచ్చేసి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇచ్చి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై 2007 బ్యాచ్, జై 2007 బ్యాచ్. ఈరోజు మనం కరీంనగర్లో ఇట్లాంటి ప్రోగ్రాం అటెండ్ చేసిన మిత్రులకి మరి మేము ఈరోజు జాబ్లో జాయిన్ అయ్యి 20 years అయినందుకు, 19 కంప్లీట్ అయ్యి 20,000 కూడినందుకు, ప్రతి కార్యక్రమం అయినా ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ మాకున్న కొలీగ్స్ కావచ్చు, వాళ్ళు ఇక్కడ ఉన్న అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ
మరియు 2007 ద్వారా ఎలక్ట్రిసిటీలో ఒక పద్ధతి, ఒక నియమం, ఒక భద్రత ఇవన్నీ ఏర్పడాయంటే 2007 ద్వారానే పడ్డాయి. మేము అప్పుడు సబ్స్టేషన్లలో ఆపరేటర్లు చేసుకుంటూ చాలీకాలని జీతాలతో ఈపీఎఫ్ లేకుండా కూడా నౌకర్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి గారు మా సూచనలు పాదయాత్ర చేసినప్పుడు మేము ఫ్లెక్సీలు పెట్టుకొని ఎక్కడెక్కడైతే ధర్నా పాదయాత్ర ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రదర్శన జరిగినప్పుడు మాకు ఏమంటే ఒకటే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అంతకుముందు 1-2 నోటిఫికేషన్ ఇచ్చినా కానీ మా యొక్క బాధలను అర్థం చేసుకొని ఓన్లీ ఇలా ఎవరైతే సబ్స్టేషన్లు ఆపరేటర్ చేస్తున్నారో వాళ్ళకి రివైజ్ నోటిఫికేషన్ ఇచ్చేసి మా 7,114 ఉద్యోగస్తులందరికీ జీవం పోసిందంటే రాజశేఖర రెడ్డి గారే. ఆయన దయవలన ఈరోజు మా కుటుంబాలు అందరూ ఆరోగ్యంతో పిల్లల చదువులకైనా ఏదైనా ఇప్పటివరకు ఒక ఎత్తు అయిపోయింది. ఇక నుంచి వెళ్ళి జరగాల్సింది ఒక ఎత్తు. అది ఏంటిదంటే అది కూడా కంప్లీట్ కావాలని అంటే ఒకటి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఒకటి, తర్వాత రిటైర్మెంట్ అయినాక ఆ ఉన్న రిటైర్మెంట్ ఉద్యోగికి కనీసం మెడికల్ అనేది ఒకటి ఉండాలి. అది మెడికల్ లేకపోయే వారికి ఎంత ఉద్యోగం ఉన్నప్పుడు సంపాదించినప్పుడు ఖర్చులకి ఇవ్వడం, ఉద్యోగం దిగిపోయినాక మెడికల్ ఖర్చులు ఉన్నాయంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది. ఇది పై అధికారులు సీఎండి మా కంపెనీ తరఫున కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫున కానీ ఇట్లాంటి ఒక మెడికల్ సబ్జెక్టును ప్లస్ జీపీఎఫ్ సబ్జెక్టును ప్రధాన అంశంగా తీసుకొని మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాం. ఈ విషయాన్ని మాకు నెక్స్ట్ ఇదే గార్డెన్లో నెక్స్ట్ ఇయర్లో జరుపుకునే టైం వరకు ఈ వార్త మాకు అందుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడి సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.